ఎంతో నిశ్చితగా వచ్చాం ఇక్కడికి. దేవుడు అంటే పెద్ద ఇదిగా చూసుకుందని చెప్తే వీళ్ళు ఏం చేశారు, ఇరిగిపోయిన పాలేశారు. ఒకటే దేవుడికే కదా పర్వాలేదని చెప్పేసి అనే మాటలు మాట్లాడారు. మేము ఎంతో నిష్ఠగా భగవంతుడి కోసం ఇక్కడికి వస్తే వాళ్ళు చేసే పనిది. ఇక్కడ ట్రస్ట్ ఎలా నడుతుందో లేదో క్లియర్గా మాకు అర్థం కావట్లేదు. మీ పేరు సార్? నా పేరు సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ. హాగో ఇన్నరా పెద్ద మనిషి ఎంత బాధపడుతుండో. ఇక్కడ గణపయ్య కోసం ఎంతో నిష్టగా ఇంత దూరంకి వెళ్ళొస్తే వీళ్ళు పలిగిపోయిన పాలతో అభిషేకం చేసుడే కాకుండా దేవునికే కదా తీ అని ఎట్టికి మాట్లాడుతురట. ఏమంటారు వీళ్ళని? ఈయననే కాదు, ఈ మేడం కూడా కర్నూలు నుంచి వచ్చిందట. అయితే ఏమైందో ఆమెనే చెప్తుంది, నుండ్రి. పాలు దొరుకుతాయండి అంటే ఎన్ని లీటర్లైనా ఇస్తాం మేడం అన్నారు. సో మేము 2 టికెట్స్ తీసుకున్నాము, వాటికి 4 లీటర్స్ ఇచ్చారు. అగైన్ మాకు ఎక్స్ట్రా పాలు కావాలి అన్నాము, ఒక 10 లీటర్స్ ఇస్తాం మేడం అన్నారు. సో వీ పెయిడ్ అమౌంట్ టు ది మిల్క్ వెండర్, బట్ హీ హాస్ గివెన్ బ్రోకన్ మిల్క్. సో ఇలా దౌర్జన్యం జరుగుతుంది సార్. చూసిర్రా, దేవుని పేరు చెప్పి దందా ఎట్లా చేస్తుర్రో. పోని వీళ్ళేమన్నా పుక్కట్ల అభిషేకం చేసుకోమని ఇచ్చిర్రా అంటే అది లేదు. పైసలు తీసుకొని మరి పలిగిపోయిన పాలతోని అంతటి మహిమ గల వినాయకుని అభిషేకం చేస్తుర్రంటే అలా ధైర్యాన్ని తారీఫ్ చేయాల్సిందే. ఇట్లనే చూసుకుంటుంటే కుదరదని బయటికి వచ్చి అలా కోపాన్ని మొత్తం ఎల్లగక్కిర్రు. మరి దేవుడు అంటే భక్తి లేదా భయం లేదా అనేది వాళ్ళ ఇష్టం. గాని ఆయనను దర్శనం చేసుకునేందుకు వాళ్ళ మొక్కులు తీరితే అభిషేకాలు చేసేందుకు ఎక్కడెక్కడికి వెళ్ళో వస్తుంటారు. అసొంటి వాళ్ళను మోసం చేయొద్దన్న ఇంగితం లేకపోతే ఎవరం మాత్రం ఏం చేస్తాం. ఇది ఇట్లనే సీఎం చంద్రాలకు చేరి వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటే గానీ బుద్ధి రాదు. ఇంతటి అధ్వానం తయారవుతారు. పైసలు 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 పైసల కోసం జనాలను ఎట్లనో మోసం చేస్తారు కదా. ఆఖరికి దేవుణ్ణి కూడా ఎట్లా మోసం చేయాలనిపిస్తుందో ఏం పాడో అని నోటుకొచ్చిన బూతులతో తిడుతుర్రు. ఇది చూసిన భక్తజనులంతా